ఈ డయాబెటీస్లో మనకు ఆ పర్సిస్టెంట్ హై షుగర్స్ కాన్స్టెంట్గా మనకు షుగర్స్ ఎలివేషన్లో ఉండడం వల్ల మామూలుగా మన నార్మల్ ఇండివిజువల్స్ బేస్ లైన్ షుగర్స్ ఈజ్ 80 నుంచి 120 మధ్యలో మెయింటైన్ అవుద్ది. డయాబెటీస్ ఉన్న వాళ్ళ దీంట్లో ఎబో ఉండేసేసి కాన్స్టెంట్గా షుగర్స్ లెవెల్స్ హై ఉంటాయి. ఇలా పర్సిస్టెంట్గా షుగర్స్ ఉండడం వల్ల మనకు రక్తనాళాలు ఉంటాయి చూడండి, చిన్న రక్త కణాలు, పెద్ద రక్త కణాలు, మైక్రోవాస్కులర్ అని ఆ వెజల్స్ అన్నింటినీ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. దీనివల్లనే మనకు హార్ట్, కిడ్నీ వీటికి సంబంధించిన కాంప్లికేషన్స్ అవన్నీ అవుతూ ఉంటాయి. సో మనకు డయాబెటీస్ అంటే నాట్ ఓన్లీ జస్ట్ షుగర్స్, మనము ఈ కాంప్లికేషన్స్ అన్నిటినీ గుర్తుంచుకొని అవి డ్యామేజ్ అయ్యే కంటే ముందే ఎర్లీ స్టేజ్లోనే వీటి గురించి మనం ఆలోచించి వీటికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్లు అవన్నీ చేసుకుని ఉన్నామనుకోండి, మనకు అది రాకుండా చూడడము, వచ్చినా కానీ ద డ్యూరేషన్ అంటే మనకు ఒక 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలలో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ను మనము 10-15 సంవత్సరాలకు పొడిగించడానికి కుదురుద్ది. సో కంపల్సరీగా చాలామంది పేషెంట్స్ కూడా షుగర్స్ చెక్ చేసుకొని మాకు షుగర్ బాగానే ఉంది అన్న ఒకటే కాన్సెప్ట్లో ఉంటారు. బట్ కంపల్సరీగా మనము కాంప్లికేషన్స్ గురించి కూడా ఆలోచించి అవి రాకుండా ముందే మనం స్క్రీనింగ్ చేసుకున్నాం అనుకోండి, ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ అయితే మనము ఇర్రివర్సిబుల్ స్టేజ్లో నుంచి మనం నార్మల్ చేసుకోవాలి. వన్స్ రివర్సిబుల్ డ్యామేజ్ వరకు వెళ్ళిందంటే వాటిని మనము కంప్లీట్గా నార్మల్ చేయలేమండి.